కుర్చీని మార్చబెట్టి మా మండపేట శ్రీలీల గట్టిగా చెప్పండి. వచ్చి నేమ్ My name is Jyotika. జ్యోతిక గట్టిగా చెప్పండి. హాయ్ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఇది సార్ నా బ్రాండ్ అని ఎలాంటప్పుడు మీరు ఏం చేస్తే ఇది సార్ నా టాలెంట్, ఇది సార్ నా బ్రాండ్ అని ఎప్పుడు చెప్తారు? ఎలాంటి సందర్భాల్లో చెప్తారు? సిమ్లో ఏం చదవకపోయినా అన్ని క్లియర్ అయిపోయినప్పుడు ఇది నా బ్రాండ్ అని. ఏం చదవకపోయినా అన్ని క్లియర్ అయిపోయినప్పుడు ఎలా పాస్ అవుతున్నావు? ఏం చదవకపోయినా టాలెంట్. ఏం టాలెంట్? అది కాపీ కొట్టే టాలెంటే కదా. మరి? సోది సోది రాస్తావా? సోది కూడా కరెక్ట్ గా రాయాలి. ఓ దట్ ఈస్ ఇంపార్టెంట్. సోది కూడా కరెక్ట్ రాయాలి. ఎస్. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే గంటలోనే తరిమేయడం మా బ్రాండ్. ఏం చేస్తావు ఇప్పుడు? చుట్టాలు వచ్చారు, పోవాలంటే ఏం చేయాలా? మీరు ఎప్పుడు వెళ్తారని ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు వాళ్ళు 3-4 గంటలు ఉంటాంలే అమ్మా అన్నారు అనుకో, అప్పుడు ఉంటారా అని అది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను. 10,000 రూపాయలు చెప్పిన చీరనైనా 100 రూపాయలకి బేరమాడి కొంటాను. 100 రూపాయలు కూడా కాస్ట్లీ. మీరు డైరెక్ట్ 10,000 అన్నదాన్ని 10 రూపాయలు అంటారు మీరు. అది 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 మీ బ్రాండ్. ధైర్యంగా చెప్పాలి. కోపం కొన్న మా వారిని కూల్ చేయడంలో నా బ్రాండ్. ఏం చేస్తారు ఏంటి? లారీ డ్రైవర్ ఏం చేయరండి. చెప్పండి. సిగ్గుపడుతున్నారంటే ఇవాళ పొద్దున్నే క్రేజీ ఆన్సర్ వచ్చే. ఇప్పుడైతే మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దే. అమ్మా మీ పేరు? రవి గారి కోసం నేను వచ్చానండి సైకిల్ మీద. నా పేరు తారక రామాంజనీదేవ్ అండి. సైకిల్ మీద వచ్చారా? మీకోసం నడిచి వస్తే టైం వేస్ట్ అని సైకిల్ వేసుకొచ్చేసాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీలో ఏదో స్పెషల్ టాలెంట్ ఉందనిపిస్తుందండి. మీరు వచ్చినందుకు మీకోసం మిమిక్రీ చేద్దాం అనుకో. మిమిక్రీ? ఎస్. చూసారా ఎలా పట్టేశానో మీకు టాలెంట్. రండి 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 మిమిక్రీ చేయండి. ఈ మెండపేట ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. అయ్యి బాబోయ్, ఇంతమంది ఆడవాళ్ళతో మన రవి చేస్తారంటే తట్టుకోలేను. కళ్ళు చిదంబరం గారు కదా? Yes. పర్ఫెక్టా బాబా. మండపేట గాలి పిలుస్తూనే ఇలా అయిపోయినట్టే అసలు. ఇంకొకరు గోవై సర్లా గారు. అయ్యి బాబోయ్, ఇంత ఎండ, ఇంత పప్పు వేసుకుని వేడి వేడి అన్నంలో ఆవకాయ మొక్కేసింది. నా తప్పండి, గోవై సర్లా గారు అన్న నా తప్పు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. మిమిక్రీ అన్నారు? డాన్స్. మిమిక్రీలో డాన్సా? వెరీ గుడ్, బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను ఎక్కడ ఉంటే అక్కడ చంద్రవందర. నా పేరు వసుంధర. ఏం చేస్తున్నానా? సెకండ్ బిఎస్సి. బిఎస్సి. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఆర్టిస్ట్ అని యానిమేషన్ చేస్తాను. ఓ అంటే ఫైన్ ఆర్ట్స్ ఫీల్డ్. ఎస్ అండి. ఓ నైస్ నైస్. సో నువ్వు అట్లా ఆ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు లేకపోతే పోర్ట్రైట్స్ అని. పోర్ట్రేట్స్? ఓ పెయింటింగ్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు. అవునండి. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. అమ్మా మీ పేరు? నా పేరేముంది రవి, తర్వాత చెప్పుకోవచ్చు. కరెక్ట్. అమ్మా మీ పేరు? రవి, అమ్మా, నువ్వు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు. ముందు నేను ఓ స్వీట్ చేద్దామని. నా కోసం స్వీట్ తెచ్చారు. కాజా. ఎస్, తాపేశ్వరం కాజా. మీ పేరు? నా పేరు చెప్పే కన్నా మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చానండి. మరి ఇచ్చేయండి మరి. ఈ గిఫ్ట్ కి నాకన్నా మా హస్బెండ్ చేతుల మీదుగా ఇస్తే ఇంకా హ్యాపీ. అర్జెంట్ గా పోయి మీ హస్బెండ్ చేతికి అంటించి తీసుకురండి. ఏవండి శ్రీవారు వచ్చేయండి. ఏమండి శ్రీవారు? బాబా బావా అనగానే ఎంట్రీ ఇచ్చిన చూడు, అది కూడా ఈమె వాయిస్ లో కాదు, సమంత అంటే ఎంట్రీ ఇచ్చినావు నువ్వు. బావా
ఏంటి బావ ఇది? మీకు మీ మమ్మీకి బాగా ఇష్టమైన నాకు మా మమ్మీకి బాగా ఇష్టమైందా? ఉమారాణి గారి కోసం. ఓ ఉమారాణి గారు మా అమ్మగారి కోసమా? అమ్మా చూస్తున్నా ఆవే చూడాలని ఉందా? జై శ్రీరామ్. మా అమ్మగారు ఓం శాంతి ఓం బ్యాచ్. శాంతి. అందుకే మేము కూడా ఓం శాంతి అవునా? బ్యాచ్. వెరీ నైస్. మా అమ్మ చూస్తే చాలా సంతోషపడుతుంది. అమ్మ దిస్ ఇస్ ఫర్ యూ అమ్మ, ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఉమారాణి ప్రేయర్స్. గారు మీకోసమే తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మ, డెఫినెట్ గా ఇస్తా. మా చాలా మిస్సెస్ ఒక సంతోషం. కవితోటి ప్రిపేర్ చేశారు. అవునా? చెప్పండి. మన ఈటీవీ రవి బావా తనలో ఉన్నాడు ఒక కవి. ఈటీవీకి తెచ్చాడు వన్నెలెన్నో, మనతో చేయిస్తాడు చిందులెన్నో. ఈటీవీ ప్రోగ్రామ్స్ లో రవి బిజీ, మన బుర్రకు తెప్పిస్తాడు గజిబిజీ. పంచలెన్నో వేసి అందరినీ నవ్విస్తాడు, బావా మాటలెన్నో చెప్పి మాయలే చేస్తాడు. ఈ ప్రోగ్రామ్స్ కి మేము వచ్చినందుకు చాలా హ్యాపీ. హ్యాపీ బావా థ్యాంక్ యూ సో మచ్. రవి నీ కోసం విన్నాను అవి ఇవి. నా పేరు వైష్ణవి. నా కోసం అవి ఇవి విన్నావా? ఎవరన్నా నాన్న అన్ని ఇన్ని అవి ఇవి మాటలు నిన్ను? అలా తెలుస్తూ ఉంటాయి. ఏం చేస్తున్నావు మనం? సెకండ్ బిఎస్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సాఫ్ట్వేర్ అవుదాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయ్ అమ్మా, మీ పేరు? హాయ్ రావు గారు. అది జడలాగా లేదు, అది పాము తోకలాగా ఉన్నదండి. కామెంట్ ఇచ్చారా? కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. నమ్మేసింది. ఏం చేస్తుంటారు? మీ పేరు? నేను ఫిజిక్స్ లెక్చరర్. ఐఎమ్ ఉమా గాయత్రి గారు. వెరీ గుడ్ అండి. ఓకే, సో మా ఫస్ట్ రౌండ్ సెట్ అయిపోయింది. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ వీళ్ళిద్దరు పోటీ పడతారు, సెకండ్ పాయింట్ కోసం వాళ్ళిద్దరు, థర్డ్ పాయింట్ కోసం వాళ్ళిద్దరు. నేను 3, 2, 1 గో అన్న వెంటనే పరిగెత్తాలి. అక్కడ ఉన్న బాల్ తీసుకోవాలి, నా చేతిలో పెట్టాలి. ఆ బాల్ తీసుకొని ఇక్కడ వచ్చే వరకు మీరు ఫైట్ చేయొచ్చు, కానీ ఉట్టి బాల్ నే లాగాలి. బాల్ నా దగ్గర ఎవరు చేతి నుంచి అయితే పెట్టారో ఆ టీం నే క్వశ్చన్ అడుగుతా. రైట్ ఆన్సర్ కి 1 పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. హీరో నితిన్ నటించిన ఏవైనా 6 సినిమాలు చెప్పండి. శ్రీ ఆంజనేయం. వెరీ గుడ్. దిల్ వెరీ గుడ్. 2 ఇంకా 4. వెరీ గుడ్. 3 ఇంకా 3. జయం వెరీ గుడ్. 4 ఇష్క్. 5 హార్ట్ అటాక్. 6 రైట్ ఆన్సర్. ఈ పాయింట్ వచ్చిందంటే అన్బీటబుల్ విన్నర్స్. ఈ పాయింట్ రాకపోతే పోలేం. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి అయ్యా వదిలేసిందా? అయ్యయ్యయ్యా. ఏమైనా 4 పాటలు, ఓకే, ఆ పాట 1 లైన్ పాడి ఆ పాటలో హుక్ స్టెప్ డాన్స్ చూపెట్టాలి. 4. నువ్వు ఇదిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. పాట గుర్తురావట్లేదండి. పాట పాడుతున్నాడు, స్టెప్ గుర్తొస్తలేదు నీకు. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్. ఆమెతో మాట్లాడుతుంది ఇట్రా. ఏంది స్వింగ్ జర? టైం అప్ అయిపోయింది. స్వింగ్ జర రాలే, ఏం రాలే. కరెక్ట్ గా 3 పాటలు చాలు, మీకు పాయింట్ వస్తుంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్. వెరీ గుడ్. ఫిజిక్స్ టీచర్. నడిచే కొట్టపల్లి బొమ్మ. రైట్ ఆన్సర్. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్
ఫిజిక్స్ టీచర్ వర్సెస్ మిమిక్రీ టీచర్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిసైడింగ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. నేను ఎప్పుడు జూలో సింహాన్ని వేటాడడం చూడలేదు, కానీ ఈ రోజు చూసాను నేను. ఎప్పుడు వచ్చానన్నది కదండి. దిగిందా లేదా? క్వశ్చన్ జాగ్రత్త వినండి, పాయింట్ వచ్చేస్తది. దయ్యాల పాటలు ఏవైనా 4 విత్ ఎక్స్ప్రెషన్స్ పాడాలి. నీ వీడను నీడను నేనే, నేను వీడను నీడను నువ్వంటే నేనే. ఏకమైనా భయపడతా నేను. సెకండ్, తండ్రి కొండ వాగుల్లో నల్ల మబ్బు నీడెళ్ళే ఉంటా, నీ ప్రాణం తీస్తా, నిన్నెత్తుకుపోతా, నీతోడే ఉంటా. ఓకే నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంకా. విలయ ప్రణయమూర్తి వచ్చింది ఇదే కాంచనా. పాట పాడారు కానీ యాక్షన్ రావట్లేదు. అమ్మా ఇట్రా అమ్మా. దయ్యాల పాటలు ఏవైనా 3 విత్ ఎక్స్ప్రెషన్. విలయ ప్రళయమూర్తి వచ్చిందిదే కాంచన. సెకండ్, నంది కొండ వాగుల్లోన నల్ల కొమ్మ నీడల్లో నీడల్లే ఉంటా, నీతో వస్తుంటా. నీ పేరేది ఏది? ఫిజిక్స్ టీచర్. పారాయ్ నాదున తేలి వందే విరాపురారి. మేడం అది పాటనా ఫిట్సా? నాందే నాందే. ఇద్దరు పర్ఫార్మ్ చేశారు, కానీ ఫస్ట్ గా బాల్ తీసుకొచ్చి కన్విన్సింగ్ గా యాక్ట్ చేసి ఇద్దరు చేశారు. ఆవిడ ఒక్కటి చేయకపోతే మీరు దగ్గరుండి దయ్యాన్ని తయారు చేశారు చూడండి, అది నాకు బాగా నచ్చింది. కాబట్టి పాయింట్ ఇటే రౌండ్ ₹3000 రూపీస్. సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది ఈ రోజు పొద్దున్న ఉప్మా తినేసి వచ్చారు? ఉప్మా, వేడి వేడి జీడిపప్పు ఉప్మా, మసాలా దోశ, పెసరట్టు, ఇడ్లీ తినేవాళ్ళు. పొద్దున టిఫిన్ కి ఇడ్లీ తినేవాళ్ళు. మేడం ఇడ్లీ తిన్నారా? అందుకని తెల్లగా ఉన్నారు, ఇడ్లీ కలర్ వచ్చింది. ఇటు ఇప్పుడు మనం లోనా బయట గేమ్ ఆడుతున్నాం. లోనా అంటే 2 కాళ్ళతో జంప్ చేసి రింగ్ లోపల జంప్ చేయాలి. ఓకే, ఇలా జంప్ చేయండి లోనా అన్నప్పుడు. అది ఎవరైతే లాస్ట్ కి వస్తారో, చెప్పిన కమాండ్ సరిగ్గా ఫాలో అవ్వరో వాళ్ళు మెల్లమెల్లగా ఎలిమినేట్ అవుతూ అంటారు. ఇప్పుడు నేను ఇవే కమాండ్, సిట్, స్టాండ్, హాఫ్ సిట్. బాలయ్య బాబు గారు అంట తొడగొట్టాలి. బాలయ్య బాబు గారు అన్నప్పుడు ఏం చేస్తారు? తొడగొట్టి హే హే అనండి. చిరంజీవి గారు, కృష్ణ గారు 2 చేతులు చేయాలి కృష్ణ గారు అంటే. ఏఎన్ఆర్ గారు. ఇవన్నీ కమాండ్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఎవరైతే మెల్లగా చేస్తారో, తప్పు చేస్తారో వాళ్ళు అవుట్. కరెక్ట్. లోనా బయట, సిట్, స్టాండ్, జంప్. లోనా బయట బయట, లోనా బయట, లోనా బయట, లోనా బయట బయట. నాకు తెలుసు నువ్వు దొరికిపోతావని. నేను ఎప్పుడెప్పుడు పెట్టానా, ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ అవుట్ అయినావు కాబట్టి ఒక అందమైన డాన్స్ చేసేయాలి. ఆ కుర్చీని మార్చబెట్టి రెడీ. 4 ఉన్నారు. ఒక్క విన్నర్ కి మాత్రం మండపేటలో 1 కాదు 2 కాదు 3 కాదు 4 ఎకరాలు 4 ఎకరాల భూమి దగ్గర నుంచి చూసే అవకాశం ఇస్తాం. ఎవరు గెలుచుకుంటారో అవకాశం చూద్దాం. లోనా బయట, బాలయ్య బాబు గారు, కృష్ణ గారు,
కృష్ణ గారు అంటే ఏఎన్ఆర్ గారు వచ్చారు. కృష్ణ గారు అంటే అగ్గిపెట్ట ఉందా. ఇప్పుడు కృష్ణ గారి పాట వస్తుంది. కృష్ణ గారు చేస్తారు చూడండి, ఇది ఫేమస్ కృష్ణ గారు. ఇట్టు ఇగో 1 2 3 4 ఇగో. దాని తర్వాత ఇక్కడికి వచ్చి 1 2 3 1 2 3 రెడీ. 2 స్టెప్పులు రావాలి. మంచి కృష్ణ గారి పాట పెట్టుకున్నా. అమ్మా వెరీ గుడ్ అమ్మా. 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ముగ్గురే ఉన్నారు. లోన మెల్లకొస్తున్నారు ఎవరో. బయట లోన బయట బయట. ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారు బాలేబాబు గారు బాలేబాబు గారు చిరంజీవి గారు. నువ్వు అన్ని కాపీ కొడతావు ఇట్రా. చాలా కష్టపడ్డది ఇటు వరకు వచ్చింది కాబట్టి నీకు 600 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. ఆ కుర్చీని మాట్లాడేసి ఈ బుడుగ మీది కాపాడుకుంటూ ఆవిడది పగలగొట్టారు. మీరు మీది కాపాడుకుంటూ ఆవిడది పగలగొట్టారు. ఎవరైతే పగిలిపోతుందో బుడుగ వాళ్ళు అవుట్. 3 2 1 మ్యూజిక్. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే. వెల్ ట్రైడ్. 800 రూపీస్. బాక్స్ బద్దలైపోయే లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. అండ్ విన్నర్ కి 1000 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడాలి అని అంటే ఉన్న చోట ఎక్సర్సైజ్ చేయండి. చేతుల పైకి పెట్టి కింద పాదాలు టచ్ చేయాలి. దాంతో ఎవరైతే ఎక్సర్సైజ్ యోగా ఎక్సర్సైజ్ బాగా చేస్తారో వాళ్ళని పిలిచేస్తారు. రెడీ. ఎక్సర్సైజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఎక్సర్సైజ్ మీరు కూడా చేయండి. మ్యూజిక్. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో టీమ్ లో ముగ్గురు ఉన్నారు. చేతికి వెల్క్రో పెట్టాం, బాల్ కూడా వెల్క్రో పెట్టాం. ఈ లైన్ అవతల నుంచి అటేస్తే అక్కడ అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన వెంటనే కుంటుకుంటూ ఆడికెళ్ళి చేతితో తీసి బాస్కెట్ లో వేయాలి. ఇంటర్చేంజ్ అవుతూ ఉండాలి. ముగ్గురు ఆడుతూ ఉంటారు. 1 మినిట్ లో ఎవరైతే ఎక్కువ మంది బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నారు. గాట్ ఇట్. 3 2 1 గో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇష్టా ఓ జలకు. నా మాట సిలక పలుకు, నా తులుకు మెరుపు తడుకు, అరపడని వాడు లేడే నా వలకు. సిగ్గుపడేది 6 కాకు, కన్ను కొట్టేది 10 కాకు, అరే లెమన్ టు లెమన్ కాకు, రగిలిస్తా రౌండ్ కాకు, తగిలిస్తాను ఫ్రంట్ టు బ్యాక్, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాకు, తిప్పిస్తా హార్ట్ అటాక్. నిన్ను చూస్తే తిరిగిందే నిమ్మో. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. 5 4 3 2 1 టైమ్ అప్. 1 మినిట్ లో నాట్ బ్యాడ్. 1 2 3 4 5 and 6. 6 వేశారు మీరు. 1 మినిట్ లో 7 వేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3
2, 1, go! ఓ సింహమంటి సెట్టు నీ ముందే బుద్ధి ఫ్లూటు ఈ జింక పిల్ల వంకర నడుం వేటాడిస్తారా నువ్వు మీసమట తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా సారంగో 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 నీకు శారీలో సోకంత షేరింగో బౌలింగో బ్యాటింగో ఫీల్డింగో ఇక చేసేయి నా బయట జారంగో బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ దబిడి నీ చెయ్యే 1 minute లో 1, 2, 3, 4, 5 మీరు ఇంకా 3 కింద పడేశారు. అంటే కేర్లెస్ గా అని వేస్తారు. అక్కడే మీరు ఓడిపోయారు. మీరు వేసింది 6, వాళ్ళు 7 వేయాలి టార్గెట్, కానీ వాళ్ళు వేసింది 5 కాబట్టి రౌండ్ విన్నర్స్ కి 3000 రూపాయలు. మండపేటలో ఇంకో క్రేజీ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు